ఏది కూడా బాలేదు మేడం గారు. జగన్‌కైనా ఈయనకి డబల్ డబల్ తేడా. ఇతను అన్ని సొల్లు కబుర్లు చెప్పాడు తప్ప చేసింది ఏం లేదు మేడం గారు. ఈ పరిపాలన అంతా కూడా ఏం లేదు మేడం గారు. ఏమి ఇచ్చాడండి? ఎవరికిచ్చాడు సూపర్ సిక్స్? ఎవరికిచ్చాడు? వాళ్ళు ఉన్నవాళ్ళు కాపాడుకోగా తప్ప మా లేబర్‌కి ఏం లేదు మేడం గారు పద్ధతి కూడా. ఆ! ఎవరికి రూపాయి ఆధారం లేకుండా రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది. మీ పిఠాపురం నుంచి అభివృద్ధి ఏం మొదలు ఏ ఏం లేదు మేడం గారు. అంత సొల్లు అదంతా. మీకు అర్థమవుతుందా? ఈ పరిపాలన పెద్ద సొల్లు ప్రభుత్వం ఇది. మీకు అర్థమవుతుంది. ఏది నిజాయితీ లేదు. పవన్ కళ్యాణ్ వచ్చాడు ఏముందండి? ఏం చేయడు మేడం గారు? ఏమీ లేదు. మీకు అర్థమవుతుంది. లజ్జ చేస్తాం 80 కోట్లు అన్నాడు, 70 కోట్లు, 70 లక్షలు, 70 కోట్లు అన్నాడు, అయ్యాడు ఏమీ లేదు. ఇది చేస్తున్నాడు, అది చేస్తాను. రోడ్లు వేసాడు. ఎందుకంటే రోడ్లు ఈ జగ్గశ్రీ గారు రోడ్డు చూసారు ఎంత దారుణంగా ఉంది. అది రోడ్లు వేసాడు. ఎందుకు వేసాడు? 2 నెలలు అవుతలేదు. అప్పుడే పోయి అక్కడిక్కడ రోడ్లు ఏంటి? ఏం పరిపాలన మేడం గారు? అంతానే దౌర్జన్యం పరిపాలన ఇది. ఇంకా జగన్ గారు రవిడి రాజ్యం అన్నారు. అంతకన్నా రవిడి రాజ్యం కింద ఇంకా అది చాలా బెస్ట్ అండి. అది ఆ పరిపాలన ఇది చాలా ఆదోళన మేడం. అన్నిటికీ ఇబ్బంది అండి. ఇది ఏమీ లేదు మేడం గారు. జగన్ గారు అయితే ఆటో వాళ్ళకి మాకైతే మాకే ఉపకారం చేశారండి. ఈ అందరికీ అందరి పని బాగుంది. ప్రతిదీ కూడా వేసి తీరాడండి. మీకు అర్థమవుతుందండి. ఏతనన్నది ప్రతిదీ కూడా జగన్ వేసి తీరాడు. ఈ ఇచ్చడు కానీ అన్ని సొల్లు తప్ప ఏమి వాళ్ళకి కాపాడుకున్నా తప్ప ఏం లేదు మేడం. సూపర్ సిక్స్ లో భాగంగా ఉచిత సిలిండర్లు అన్నారు. ఏమి ఆడపిల్లలకి 15,000 ఏమి ఎవరికి వేసాడు మేడం గారు? అలాగే రైతులకి డబ్బులు ఎవరికి వేసాడండి? అంటున్నాడు అంతే తప్ప ఏం లేదు కదా. ఈ ఆగస్టు 18 తారీఖు అన్నాడు 20,000 వేస్తున్నాడు. 20,000 ఏమీ లేదు. ఆటోళ్ళకి 10,000 వేస్తున్నాడు. అయ్యి లేవు. ఈ జగన్ పరిపాలనలో అనుకున్న అన్నీ కూడా అమలు చేసాడు మేడం గారు. మాకు ఆటో వాళ్ళు కూడా ఎప్పుడు ఏ ఇబ్బంది లేదు. అనుకున్న టైం కరెక్ట్గా ఆ పిల్లలకి స్కూల్ పిల్లలకైనా 18 సంవత్సరాల వాళ్ళకైనా 18 వేసి కూడా మేడం గారు 40 సంవత్సరాల వాళ్ళకి ప్రతిదీ కూడా చేసాడండి. అన్నది ఏది కూడా ఇప్పుడు కూడా చేసాడు. కానీ ఇవాళ ఇతను వచ్చాడు ఏదో శాస్త్రం అనుకుని ఓటు ఇతనికి వేసాం. వేసిన వాళ్ళు ఇవాళ మా చెప్పించుకుని మేము కొట్టుకోవాల్సి వస్తున్నాను ఓటేసిన